జై హింద్ మేడం. రావు గారు నమస్తే, జై హింద్. జై హింద్ అండి. ఓకే. రావు గారు, పహల్గామ్లో జరిగిన దాడి రోజు నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు మనం మాట్లాడుకుంటున్న క్షణం వరకు ఏమేమి జరుగుతూ వస్తున్నాయి, ప్రతీకార దాడులు ఎలా జరుగుతున్నాయి అంటే పాక్ మీద మనము పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్తున్నాము, ఎలాంటి దాడులు చేస్తున్నాము, వాళ్ళు చేసే దాడుల్ని ఎంత సమర్థవంతంగా తిప్పికొడుతున్నాము, వాళ్ళు డ్రోన్ల ప్రయోగిస్తున్నా కానీ వాళ్ళ క్షిపణుల్ని కానీ కనీసం భూమిని కూడా టచ్ చేయలేకపోతున్నాయి. ఆకాశంలోనే వాటిని మనము నేలమట్టం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఓవరాల్గా మనం చేస్తున్న యుద్ధం గురించి కానివ్వండి, పాకిస్తాన్ చేస్తున్న ఈ పిరికి పంద చర్యలో లేకపోతే రెచ్చగొట్టే విధానాలు, వీటన్నిటి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మనమందరం కూడా భారత మాతకి రుణపడి ఉన్నాము. ఈ దేశంలో భారత పౌరులుగా మనం అందరం కూడా ఇటువంటి సందర్భంలో ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్నా మనం అందరం కూడా ఈ సందర్భంగా ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క రియాక్షన్స్ అన్ని కూడా ఫోకస్ గా ఉండాల్సినటువంటి సమయం. ఈ సందర్భంగా ఎంతో కాలం నుండి, అంటే దాదాపు మీ అందరికి తెలుసు, గత 1967-65 ప్రాంతం నుండి కూడా ఈ దేశంలో మన పాకిస్తాన్ పక్క దేశం అయినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల్ని ఏ రకంగా ఎన్కరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అనేది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాతావరణం మీరు చూశారు. అమెరికా లేదా ఇంకా చైనా ఓ పక్కన వాళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక పరిస్థితుల మూలాన ఎలా పాకిస్తాన్ బలైపోయింది, బలైపోయిన పాకిస్తాన్ని మనం దాయాదులుగా శత్రు దేశంగా మనల్ని ఎలా చిత్రీకరింపబడింది, ఎలా మన మధ్యలో ఇంత యుద్ధ వాతావరణానికి దారి తీసినటువంటి గత 40-50 సంవత్సరాల చరిత్రలో ఎన్నో సందర్భాలలో భారతదేశం ఒక చాలా సమన్వయంతో, ఒక గొప్ప హృదయంతో, సహోదర భావంతో వ్యవహరించినప్పటికి కూడా ఆ దేశం ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటున్నప్పటికి కూడా అది పూర్తిగా టెర్రరిస్టుల చేయిలో పావుగా మారిపోవడం, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి సైనిక వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేయిలోకి వెళ్ళిపోవడం, మరి దాన్ని దుర్వినియోగం చేసుకునే విధంగా వాళ్ళు వ్యవహరించడం, అక్కడ ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిని కూడా వాళ్ళు ప్రతిసారి జైల్లో పెట్టి, ప్రస్తుతం ఉన్నట్టు ప్రధానమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని కూడా జైల్లో పెట్టడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి సైన్యం గ్రూపులుగా వ్యవహరించడం, ఇవన్నీ మనం చూసాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థ కూడా చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ మొత్తం మాఫియా రాజ్యం వెళ్తుంది. ఒక పక్కన అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మాఫియా రాజ్యం వెళ్తుంది, ఇంకో పక్కన ఇక్కడ మన ఇండియా మీద కూడా అదే రీతిలో, అంటే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని బయటకు కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఎన్నో సందర్భాల్లో మన టెర్రరిస్టుల రూపంలో, అంటే ఒక ప్రజాస్వామిక దేశంగా చలామణి అవుతున్నటువంటి పాకిస్తాన్ ఏ రకంగా తాము ప్రజాస్వామిక విలువల్ని పక్కన పెట్టి, గ్లోబలైజ్డ్ గా ఉన్నటువంటి UN ట్రీటీలను పక్కన పెట్టి, ఏ రకంగా అయితే వాళ్ళు సరిహద్దుల యొక్క మన మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలను పూర్తిగా తుంగలో తొక్కి ఏ రకంగా వాళ్ళు ఈరోజు వ్యవహరిస్తున్న తీరును ఎన్నో సందర్భాల్లో భారత్ ఎత్తి చూపింది ప్రపంచానికి. అయినప్పటికీ కూడా వాళ్ళకి, అంటే ఒక టెర్రరిస్ట్ గా వాళ్ళకి బుద్ధి వస్తుందని మనం అనుకోవడం లేదు. ఇప్పుడు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం, మొన్ననే జరిగినటువంటి మన దాడిలో, ఏదైతే మన టూరిస్టుల మీద వాళ్ళు చేసినటువంటి దాడికి ధీటైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది ప్రపంచ దేశాలే కాదు, భారత్ ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు గ్లోబల్ గా కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. మొన్ననే జరిగినటువంటి అమెరికా చైనా మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ వార్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక వింత పరిస్థితి నెలకొంది. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఇలా అమెరికాకో లేకపోతే చైనాకో లేకపోతే గల్ఫ్ తుర్కిస్తాన్ దేశాలకి బిచ్చగాళ్ళలాగా మారిపోయి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు వింత వేషాలు వేయడం అనేది, తద్వారా పక్కనే ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో రకాలుగా రెచ్చపెట్టి మన యొక్క ఆర్థిక, సామాజిక, మరి ఇక్కడ ఉన్నటువంటి
ఒక మత సామరస్యాన్ని దెబ్బగొట్టి వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఈ టెర్రరిస్ట్ మూకల యొక్క విధానాన్ని ఎత్తి చూపే పరిస్థితిలో మనం చాలా సున్నితమైనటువంటి పరిస్థితులు ఎన్నుకున్నాం. సో వాళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి సాఫ్ట్ టార్గెట్స్ కావచ్చు, లేదా వాళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష యుద్ధంలో భాగంగా ఈరోజు మనకు అనివార్యంగా ఈరోజు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కానీ ఎప్పుడైనా కూడా మీకు తెలుసు, మహాభారతంలో కూడా పాండవులకు ఉన్నటువంటి సెన్సిటివిటీ కౌరవులకు లేదు. కారణం ఏంటంటే మీకు తెలుసు, టెర్రరిస్టులకు ఏ సిద్ధాంతాలు ఏది ఉండదు. కానీ ఇక్కడ భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సినటువంటి భారతదేశానికి అడుగడుగున అడ్డంకులు, సిద్ధాంతాలు, మరి ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ పరిస్థితిలో మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఎందుకు పాకిస్తాన్ మాత్రమే ఇలా ఉగ్రవాదం మీద ఆధారపడి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పక్క దేశాల మీద దాడులకు, ఎస్పెషల్లీ భారతదేశం మీద ఇంత కసిగా, ఇంత కక్షపూరితంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, మన భారతదేశము స్వాతంత్రం వచ్చిన నాటి నుండే మనం తీసుకున్నటువంటి నాన్ అలైన్ అంటే సర్లే అంటే మనం ఒక స్వయం ప్రతిపత్తితో పాటు అంటే అప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ గా మొత్తం ప్రపంచం అంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో నిలువున చీలిపోయిన పరిస్థితుల్లో కూడా మనం ఏ దేశంలో కూడా మనము వాళ్ళకి తొత్తులుగా కానీ లేదా వాళ్ళ కూటమిలో కానీ ఎక్కడ కూడా మనం వాళ్ళకు సరెండర్ కాకుండా మనం ఒక స్వయం ప్రతిపత్తితో పాటు మన విలువలతో కూడినటువంటి ఒక ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ప్రయత్నంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అన్ని మన దేశంలో వస్తున్నటువంటి అన్ని పార్టీలు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఒక ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడినటువంటి దేశంగా మనం పేరు పోయాం. ఇది చాలా దేశాలకు వాళ్ళకి అంటే ఒక జలసీ లాగా లేదా వీళ్ళను లొంగ తీసుకునే విధంగా, అంటే ఇవాళ ప్రపంచంలో అయితే ఆయుధాలు లేకపోతే ట్రేడ్ వారు లేకపోతే ఏదో రకంగా వాళ్ళ లబ్ధి కోసం కూటములు ఏర్పడడం, దానికి భిన్నంగా భారతదేశం ఉండడమే ఒక ప్రధాన కారణంగా మనం చూడొచ్చు ఇక్కడ. అయితే దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు మన మీద ఒక ఒత్తిడి, ఒక ప్రెషర్ తీయడం కోసం, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం, వాళ్ళ ట్రేడ్ నడుపుకోవడం కోసం ఎన్నో సూపర్ పవర్స్ గా చెప్పబడుతున్నటువంటి పోటీ పడుతున్నటువంటి దేశాలు ప్రయత్నంలో భాగంగా అతి ఎక్కువగా బలైంది భారతదేశం, అతి ఎక్కువగా లొంగి ఇలాంటి ఏదైతే టెర్రరిస్ట్ వ్యవస్థకి ఒక బేస్ గా మారినటువంటి దేశం పాకిస్తాన్. ఈ రెండు వైరుధ్యమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి దేశాలు పక్కపక్కన ఉండడం, అంటే రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా వైరుధ్యమైనటువంటి అంశాలతోని పక్కపక్క దేశాలు మనుగడ చేయడం అనేది చాలా మనం చూసాం. ఏ రకంగా అయితే మన నదుల అగ్రిమెంట్స్ ఎప్పుడో 65లో చేసుకున్నటువంటి ఆ అగ్రిమెంటు దాదాపు అది సఫలీకృతం కావడానికి ఎంతో కాలం, అంటే మనకు రెండు దేశాలు సపరేట్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్, ఇండియా 30 సంవత్సరాలు, అంటే దాదాపు 20-25 సంవత్సరాలు పట్టింది దాన్ని వరల్డ్ బ్యాంక్ బేస్డ్ గా మనం ఒక అగ్రిమెంట్ తీసుకోవడం. ఆ అగ్రిమెంట్ ను కట్టుబడి ఉండే ప్రయత్నం, ప్రపంచ దేశాలకు ఆ కట్టుబడిని మేము ఉన్నామని చెప్పుకోవడానికి భారత్ ఎన్నో సార్లు ఇబ్బంది పడ్డా, అయినా కూడా పాకిస్తాన్ దాన్ని విలువ చేయకుండా ఎన్నోసార్లు మన మీద దాడి చేసింది. అయినా ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఏదో ఫిజికల్ గా ఆయుధాల యుద్ధం కాదు ఇప్పుడు జరిగేది. యుద్ధం అంటే యుద్ధ మూలాలు ఆయుధాలే కాదు, యుద్ధ మూలాలు అనేటివి ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగాతో పాటు సోషల్ మీడియా వార్, అంటే ప్రజల్లో సంకేతాలు కూడా ప్రపంచానికి, భారతదేశ ప్రజలకి, పాకిస్తాన్ ప్రజలకి, ఒక కామన్ మ్యాన్ కి ఇచ్చేటువంటి సంకేతాలు కూడా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజ్డ్ ఎకానమీగా మారింది ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. ఈ పరిస్థితిలో ఇష్టం ఉన్నట్టుగా ఏదో గతంలో లాగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, లేదా రష్యా అమెరికా మధ్యలో జరిగిన వార్ తర్వాత వార్ లాంటి వార్స్ కానీ, చైనా అమెరికా మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఎకానమీ వార్ కానీ, వీటన్నిటికీ భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి మన పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మనం ఈ యుద్ధానికి, అంటే పోస్ట్ చైనా అండ్ అమెరికా మధ్యలో రీసెంట్ గా జరిగినటువంటి ఈ వాళ్ళ యొక్క ఒక రిటాలియేషన్ టాక్సేషన్ ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాత మన భారతదేశానికి ఈరోజు నెక్స్ట్
చైనా తర్వాత ఎవరు ఆర్థికంగా ప్రపంచంలో అమెరికాకి కానీ అమెరికా సపోర్ట్ చేస్తున్న ఆర్థిక వ్యవస్థలకి ఎవరు నెక్స్ట్ అన్నదండగా అంటే నెక్స్ట్ పవర్ఫుల్ దేశంగా ఎవరు మారతారంటే ఇండియా వైపే అందరు చూస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇండియాతో పాటు చైనా కూడా మన దిక్కే చూస్తున్నప్పుడు పరిస్థితి. సో ఇప్పుడు మన మీద ఒక పెద్ద ప్రెషర్ ఉంది, కానీ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఎదగడం అనేది వాళ్ళకి ఇన్సెక్యూర్ గా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉందంటే కూడా టెర్రరిస్ట్ బేస్డ్, తర్వాత అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ తప్పనిసరిగా మనల్ని ఒక ఇన్సెక్యూర్డ్ దేశంగా, అంటే పక్కనే ఉన్న దేశం బలపడడం వాళ్ళకు ఇన్సెక్యూరిటీతో కూడుకున్న అంశం కాబట్టి వాళ్ళు ఒక ప్రయత్నంగా ఈ వాళ్ళ యొక్క మూలాలే ఇండియా మీద ఎప్పటికప్పుడు టెన్షన్ ఎస్కలేట్ చేయడం, ఇలాంటి మతపరమైనటువంటి లేదా ఒక అమాయకుల మీద దాడులు చేసి పబ్బం గడుపుకోవడం కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మరొకసారి ఈ ప్రయత్నం చేయడం. మరి ఎంతకాలము శాంతియుతమైనటువంటి ఆలోచనతోని మనం ముందుకెళ్ళడం కరెక్ట్ కాదనేటువంటి భావన ఈరోజు ఇండియాలో రావడం, ఇండియాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా స్ట్రాంగ్ గా ఆయన మొదటి నుండి కూడా తీసుకున్నటువంటి స్టెప్స్ ఈ రోజు మనకు. రావు గారు ఒక్క నిమిషం అండి, మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, తనతో కూడా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలో కూడా ఉంది. సో సరిహద్దు రాష్ట్రాల్లో, ఏదైతే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు, అట్లే అక్కడ ఉన్న విద్యా సంస్థల్ని కూడా మూసేశారు. నిన్న జరిగిన దాడుల్లో ఒక పాక్ పైలట్ని కూడా భారత ఆర్మీ ఆధీన